అందరికీ వందనాలు. అయ్య గారికి వందనాలు. దేవుని కృప నిరంతరం మీ మీద ఉండేటట్టు కోరుకుంటున్నాను. మరి అడిగిపోదరే పోయిన 4-5 నెలల క్రితం నాకు ఎర్నియా అనే ఒక వ్యాధి వచ్చింది. అది ఇక్కడ ఉంటుందంటే ఇక్కడ ఇటు సైడ్ ఉంటుంది, ఇటు టూ సైడ్ ఉన్నది. నేను నొప్పి బాగా లేచింది. నొప్పి ఒక వారం రోజుల క్రితం నుంచి బాగా లేస్తుందని హాస్పిటల్కి పోయి స్కానింగ్ చేసుకున్నా. స్కానింగ్ అంటే డాక్టర్ దగ్గరికి పోతే ఓకే స్కానింగ్ చేయాలన్నాడు. తీస్తే టూ సైడ్ ఉంది ఎర్నియా, కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సిందే. దీనికి గోళీలు టాబ్లెట్ ఏం పనిచేయి, కంపల్సరీ చేయాల్సిందే. వన్ సైడ్ అంటే ఏదో అనుకోవచ్చు కానీ టూ సైడ్స్ ఉంది, ఆపరేషన్ చేయాల్సిందే. ఒక వారం రోజుల తర్వాత రారి ఆపరేషన్ చేద్దాం, డబ్బులు అరేంజ్ చేసుకోరి. ఎంత అవుతుంది అంటే ఒకరు 70 అంటారు, ఒకరు 60 అంటారు, లాస్ట్కి 50 కాడికి వచ్చింది. ఓకే సార్ మరి అని పోయిన ఇంటికైనా ఏం చేయాలని అర్థమవుతలేను. గోళీలు లేవు, టాబ్లెట్లు లేవు, ఒక మందు లేదు. ఎట్లా చేద్దాం, పైసలు లేవు నారా, పరిస్థితి మంచి లేదు. ఎట్లా ఇంకా తను మస్తు బాధపడ్డా, ప్రార్థన చేసిన. అయ్యగారి దగ్గరికి వచ్చిన ఇక్కడ సాక్ష్యం చెప్పేటప్పుడు సార్ ఇట్లా ప్రార్థన చేసేటప్పుడు సార్ నాకు ఇట్లా ఎర్నియా ఉంది, నొప్పి లేచింది, బాగా ఇబ్బంది అవుతుంది, ఎక్కడికైనా తగ్గదట, హాస్పిటల్కి పోతే కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సిందే. లోపల 2 నరాలేమో ఉంటాయట, ఇట్లా పేగులు, అవి ఉబ్బితే చనిపోయే ప్రాబ్లం ఉంటుంది, కంపల్సరీ ఆపరేషన్ చేసి ఆ దొడ్డు పేగును కట్టేసి మళ్ళీ ఆపరేషన్ చేసే అంటే సేమ్ సెట్ చేస్తారని చెప్పారు. సార్ దగ్గరికి వచ్చిన, సార్ మరి ఎట్లా సార్ నా ప్రాబ్లం ఇట్లుంది సార్ అంటే ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఈ సైడ్ అని చెప్పిన. సార్ ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినాక సరే సార్ ఒకసారి స్కానింగ్ చేసుకుంటా, నువ్వు స్కానింగ్ చేసుకొని నాకు ఫోన్ చేయని చెప్పిండు. స్కానింగ్ దగ్గరికైనా అంటే పోయిన తెల్లారి వాళ్ళు ఇంట్లో వెళ్ళినాక 2 రోజులకు 3 రోజులకు పోయినా, టైం బట్టి పోయినాక స్కానింగ్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, రవి డాక్టర్ అంటే, మరి ఒకసారి ఆపరేషన్ చేసుకుందామంటే చేసుకోవడానికి కష్టమవుతుంది కానీ నేను ప్రార్థన చేసుకున్నా. దేవుడు నన్ను స్వస్థపరిచి ఒక 4-5 రోజులు నొప్పిని బంద్ అయింది. నొప్పి ఎందుకు బంద్ అయిందప్ప అని ప్రార్థన చేసిండు. నాకు డౌట్ వచ్చింది, మరి స్కానింగ్ చేసుకుంటే బెటర్ అని స్కానింగ్ కాడికైనా ఒక డాక్టర్ని తోలుకొని పోయినా, ఆర్ఎంపీ డాక్టర్ని. ఆయన పోతేనే అని ఆ పొంగని అంటుండు, ఇది కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సిందే, మళ్ళీ 2,000 ఎందుకురా వేస్ట్ చేస్తావు, అవే 2,000 ఉంటే బ్లడ్ టెస్ట్కో యూరిన్ టెస్ట్కి ఇట్లా అవుతాయి, ఇవే ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, 50,000 సెట్ చేసుకుని వెళ్ళిపోయిందే బెస్ట్, మళ్ళీ ఎందుకు పోవడానికి ఆయన అంటుండు. లేదు డాక్టర్ ఒకసారి పోయి స్కానింగ్ చేసుకుందాం, చూద్దాం ఎట్లయితుందో ఒకసారి, దేవుని దయ నాకు నమ్మకం ఉంది, దేవుడు కంపల్సరీ స్వస్థపరుస్తాడు అని అంటే, అరే అంత లేదురా భయ్, ఇక ఎన్ని ఆపరేషన్ వచ్చిందంటే కంపల్సరీ స్కానింగ్ చేసినా మళ్ళీ నువ్వు పోయి స్కానింగ్ చేసినా అదే రిపోర్ట్ వస్తుంది, నువ్వు ఉత్తగా పైసలు వేస్ట్ చేస్తున్నావు, ఇక నీ ఇష్టం, ఆపరేషన్ చేసుకోవాలంటే నువ్వు స్కానింగ్ తీసుకుంటా అంటున్నావు అని అంటే, లేదు డాక్టర్ పోదామని అంతా పోయినాం, ఇద్దరం పోయి అంతా స్కానింగ్ సెంటర్కి పోయినాం. స్కానింగ్ తీసిండు, ఆ డాక్టర్ నా పక్కకే ఉన్నాడు. స్కానింగ్ చేసేటప్పుడు ఉన్నదా ఎర్నియా ఉన్నదా లేదా అలా నాకన్నా టెన్షన్ ఆయన ఎక్కువ అడుగుతుండు. నాకు ఒక్కటే, దేవా ఏదైనా నీ చిత్తం, ఇక నన్ను స్వస్థపరిచే శక్తి నీ దగ్గర ఉందని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. స్కానింగ్ అయిపోయాక బయటకు వచ్చాక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చినాక ఏమంటాడు మా డాక్టర్, ఏమైందంటే అరే బాగుందిరా ఎర్నియా, బాగా అయిపోయింది, ఇక కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సింది అంటాడు. వాళ్ళు ఈ ఆర్ఎంపీ డాక్టర్. అసలు రిపోర్ట్ ఏంటంటే ఎర్నియా లేదని రిపోర్ట్ వచ్చింది, అలా మొత్తమే లేదని వచ్చింది రిపోర్ట్. సార్ మాకు ఒకసారి హాస్పిటల్కి పోదామని హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ తారక రామారావు హాస్పిటల్ ఉంటుంది సిరిసిల్ల, అక్కడ అలా నరేష్ డాక్టర్ ఉంటాడు, ఆయనే దేవుని నమ్ముకునే వ్యక్తి, క్రిస్టియన్సే. అక్కడికి వెళ్ళాక సార్కు రిపోర్ట్ ఉంచినాం. అక్కడ కోరుతున్నా అనిల్ అంత మంచిగా అన్నాడు. సార్ అంత మంచి ఎర్నియా ఆపరేషన్ చేసుకోవాలంటే సార్ రిపోర్ట్ తీసుకొచ్చిన, మరి మళ్ళీ ఇంతకుముందు రిపోర్ట్ తీసుకొచ్చిన అంటే ఒకసారి అన్నాడు. చూసేవారికి ఎర్నియా లేదు కదా అన్నాడు. ఇక్కడ నన్ను ఆర్ఎంపీ డాక్టర్ కొంటావేనేమంటున్నావు, ఎర్నియా ఎందుకు లేదు సార్, ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ అవ్వండి సార్ ప్లీజ్ సార్, మరి ఇంకేమో ఎర్నియా లేదంటుండు, అందులోనేమో ఎర్నియా ఉందంటే పాత రిపోర్ట్ అన్నాడు. పాత రిపోర్ట్ చూసేవారికి పాత రిపోర్ట్లో ఎర్నియా కంపల్సరీ ఆపరేషన్ చేసుకోవాలని పాత రిపోర్ట్లు ఉంది, కొత్త రిపోర్ట్లోనేమో లేదు. అవి ఏంది కథ ఏందని వాళ్ళు అలా డిస్కషన్ చేసినాక ఆయన ఆర్ఎంపీ డాక్టర్ అంటుండు, సార్ నిజమేనా సార్ అంటే, నిజమే, ఇది ఇంక లేదు, ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఆపరేషన్ చేయాల్సింది తప్పించుకున్నది, ఆల్రెడీ వెళ్ళిపోయింది. అంతే ఏం జరిగిందిరా మరి అని వాళ్ళు తారక రామారావు హాస్పిటల్లో నరేష్ డాక్టర్ నాతో అడుగుతుండు, ఏం జరిగింది ఏం కథ అంటే, సార్ నా ఏం లేదు సార్, బాగా నొప్పి లేసి నీకు తెలిసే ఎర్నియా ఆపరేషన్ చేసుకోవాలని న్యూస్లో అన్నావు సార్. రుద్రంగి సార్ పాస్టర్ ఉన్నారు సార్, అక్కడికి అయినా ప్రార్థన చేయించుకున్నా. ఆ పాస్టర్ రాయసుడు ఏమన్నారు, ఒకసారి పోయి స్కానింగ్ ఆయన ప్రార్థన చేసుకున్నాక తెల్లారేమన్నాడు, తెల్లారి పోయి స్కానింగ్ తీసుకొచ్చుకో, దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పిండు సార్. నేను ఒక 2 రోజులు అయింది వచ్చిన. అయితే అదే డాక్టర్ ఏమంటుందంటే, దేవుడు మనల్ని పట్టుకున్నాడంటే విడవడు, దేవునితోనే ఎప్పుడు నడవాలి అనిల్,
ఎందుకంటే ఆయన కూడా దేవుని నమ్ముకునే వ్యక్తే. ఆయన కూడా అందుకు ఆయన అంటుండు దేవుడే మనను కాపాడేవాడు. పక్క పోంటి ఆర్ఎంపీ డాక్టర్ ఆయన ఏమని చెప్తున్నాడ, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఆయన దేవుడు అంటుండు, ఈయన దేవుడు అంటుండు. నాకు ఇలా ఈ రిపోర్ట్లోనేమో ఎర్నియా, ఫస్ట్ ఏమో ఎర్నియా వచ్చింది, ఇప్పుడేమో ఎర్నియా రాలేదు. ఆయన నెత్తి కరం వేసుకుంటుండు. సార్ ఎట్టి బస్సులో ఏదేమైనా కానీ ఎర్నియా లేదు సార్ అని ఆయన మళ్ళీ అడిగాడు. లేదు డాక్టర్ రవి ఏం లేదు, ఎర్నియా లేదు, ఇంక అన్నీ తొలిగిపోయినాయి, మంచిగా అయిపోయాడు అన్నారు. ఓకే మళ్ళీ ఇంటికేనాం, థ్యాంక్ యూ అని అంతా ఓకే ప్రైజ్ ఇచ్చి ఇంటికేనాం. ఇంటికైనా ఆయన ఆర్ఎంపీ డాక్టర్ మళ్ళీ వచ్చిండు. అరే నాకు మళ్ళీ డౌట్ వస్తున్నావు, మళ్ళీ పోయి చెకప్ వేసుకున్నాడు. నేనన్నా మళ్ళా కాదు ఇంకా 100 సార్లు చెకప్ వేస్తా. ఇప్పుడు ఆపరేషన్ చేసిన వాళ్ళు ఫెయిల్ అయితే ఉంటాయి, కొన్ని పాస్ అయితే ఉంటాయి, కొన్ని ఫెయిల్ అవుతుంటాయి. దేవుడు ముట్టిన వ్యాధి అవుతుందో రోగం అవుతుందో అది మళ్ళీ నేను చచ్చేంత వరకు అది మళ్ళీ నాకు రానే రాదని నాకు నమ్మకం డాక్టర్ అని. ఇప్పుడు రాలేగా నీకు నొప్పి, ఇక మళ్ళీ ఆ నొప్పి రాలే. ఆ తాపు ఒకసారి అట్లనే ఉంటాడు, మళ్ళీ వచ్చి నొత్తుందవరా పోతే మరి అన్నాడు. సార్ నాకేమో రాదని, నాకు నొప్పి లేదని నేనంట. దేవుని దయవల్ల అయితే దేవుడు నన్ను బతికించిండు, నన్ను స్వస్థపరిచిండు. 50 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఒక 10 హాస్పిటల్ ఫోన్ అంటే తిరిగిన, ఎక్కడ తక్కువ అయితే అక్కడ హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేసుకున్నామని. ఒకళ్ళేమో 70 అంటారు, ఒకళ్ళేమో 60 పోయి 50 తక్కువ అసలు వస్తలేదు. ఇక 50 లాస్ట్, ఇక 50 దిగుతలేదు. ఇక నా ఇంత 80 70 50 కన్నా ఆగింది. ఇక ఏం చేయాలి, ఇక 50 ఇక కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఈ చేసుకునేమో కానీ మళ్ళీ ఆపరేషన్, మళ్ళీ గ్లూకోజులు, మళ్ళీ కథ, మళ్ళీ లెక్క, ఇవన్నీ మళ్ళీ నాకు డ్యూటీ మిస్ అవుతుంది, పైసలేమో లేవు నారని ఇది ఎంత బాధపడ్డా అవన్నీ దేవుడు ఒక్కటే నిమిషంలో కొట్టేసిండు. అయ్యగారు ప్రార్థన చేసిండు, అప్పుడే కొట్టేసిండు నాకు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. హల్లెలూయా. అనిల్ను ప్రెగ్నెన్సీ అలాగూ భార్య కన్ఫర్మ్ అయినాకల బండి మీదకి పడ్డరు. అప్పుడు పడ్డాకల ప్రెగ్నెన్సీకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని అన్నారట డాక్టర్. కానీ ఏం కాదు నాన్న, అనిల్ నీ కొడుకు పుడతాడు, భయపడకని అన్నాను. ఆయన వచ్చి ఇక్కడ ఏమని చెప్తుంటారు సార్ చెప్పినట్టు నా కొడుకు పెట్టిండు, కత్తర్నా కొట్టిన అంటున్నాడు. మళ్ళీ ఆ రోజు ఆ రోజు ఏం జరిగిందంటే అది పెద్ద డేంజర్. ఇంకా ఇదన్నా ఏదో కానీ ఆ రోజు నువ్వు బండి మీకెళ్ళే మా భార్య ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే 6 నెలలు 7 నెలలప్పుడు పడ్డప్పుడు ఏంటంటే దాని కడుపులో ఏమైనా ఇబ్బంది అయిందంటే ఏం కాలేదు. అంటే నెత్తికి దెబ్బలా కనిమారుగుంట వేరు ఐసీలు ఉంచిరు. అంటే పిడిసి వచ్చిందన్నమాట. భయంకి వచ్చిందా మరి ఎట్లా వచ్చింది తెలియదు కానీ కొద్దిగా పిడిసి వచ్చింది. పిడిసి వచ్చినాక తర్వాత ఏం చేసిందంటే ఒక అయిపోయినాక ఈమె డెలివరీ టైం దగ్గరికి వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్కేనా, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఏమంటారు అంటే ఇక ఆల్రెడీ పెయిన్స్ వస్తున్నాయి. ఈమెకు ఇంతకుముందు పిడిసి వచ్చింది, ఏమైనా దెబ్బ తగ్గినట్టే పిడిసి వస్తుందంటే అయ్యో బతికితే అమ్మాయి అయినా బతుకుతుంది, లేకపోతే లోపల పాప అనేది చనిపోతుంది, ఏదో ఒక్కటి ఉంటుంది అన్న వారికి మళ్ళీ సార్కు ప్రార్థన ఫోన్ చేసిన. సార్ మనకి ఇట్లా అంటున్నారు ఏంటంటే నీకేం కాదు, లోపలికి ఏరంటే లోపలికి ఏరు, నువ్వు లోపలికి ఏరు, బయట నీ కొడుకు తిరిగేస్తాడు అని చెప్పిండు. నీ కొడుకు తిరిగేస్తాడు, మీ భార్య క్షేమంగా బయటకు వెళ్తాడంటే ఫోన్ పెట్టేసినాక ఒక అర్ధ గంటకే కలసి నా కొడుకు వచ్చిండు. మళ్ళీ 15 నిమిషాలకు 20 నిమిషాలు మళ్ళీ మా భార్య వచ్చింది. దేవుడు ఇంత అద్భుతం చేసిండు. హల్లెలూయా. అనిల్ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.